హాయ్ హలో గాయ్స్ ఇప్పుడు ఈ వారం ఏంటంటే చికెన్ చేద్దామని చికెన్ తెచ్చాను. ఇంత టేస్ట్‌గా వస్తుందని అస్సలు అనుకోలేదు. చెప్తానండి ఎట్లా చేసుకోవాలా ఏమి అనేది. చూడండి, ఫస్ట్ గిన్నెలో చికెన్ తీసుకొని బాగా నీట్‌గా కడుక్కునేయాలి. స్టవ్ మీద పెనం పెట్టి పెనంలో కొంచెం ఆయిలు, కొంచెం నెయ్యేసుకొని, కొంచెం సాల్టు, అదేవిధంగా కొంచెం పసుపు ఏసి బాగా ఉడకబెట్టుకోవాలనమాట. చూడండి మన చికెన్ ఎట్ట ఉడుకుతాందో. అబ్బబ్బబ్బా! స్మెల్ అయితే అద్దిరిపోతుంది. ఉప్పు, పసుపేసి ఉడకబెట్టేటప్పుడు మాత్రం ఒక్క ముక్క ఎత్తుకొని తింటే ఉంటాది. అసలు మామూలుగా ఉండదు. మన చికెను ఉప్పు, పసులు వాడింది కదా! దాని తర్వాత ఇప్పుడు తిరువాత పెట్టేయాలా. ఒక పెనం పెట్టి ఆయిలేసి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏసేసి బాగా తిరువాత పెట్టిన తర్వాత చూడండి, ముందే ఉడకబెట్టుకున్న చికెను మొత్తం దీంట్లో ఏసేసి బాగా ఉడకబెట్టాలనమాట. చూడండి ఎట్లుందో ఎర్రగా. అసలు దీన్ని చూస్తా ఉంటే నోరూరిపోతుందనమాట. ఇంకా కొంచెం నీళ్ళేసి బాగా ఉడకబెట్టేస్తాము. చూడండి మన చికెన్ అయితే 10 నిమిషాలు ఉడికిపోయిందనమాట. లాస్ట్‌లో దింపుకునేటప్పుడు కొత్తిమీర ఏసేసుకొని దింపేసుకుందాం. చూడండి, ఒక మట్టి ప్లేట్‌లో చికెన్ ఏసుకొని, ఒక 4 వలలేసుకొని తింటా ఉంటే అబ్బా! టేస్ట్ అయితే మామూలుగా అది వేరే లెవెల్ ఉందనమాట. మీకు ఈ వీడియో గాని నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి.